మీరు పుస్తకాలు చదువుతుంటారా? పుస్తకాలు చదువుతుంటాను. నాట్ ఒరేషియస్ రీడర్, బట్ ఎస్ ఐ రీడ్ బుక్స్ డెఫినెట్లీ. కొన్ని పుస్తకాల పేర్లు చెప్తారా? సో ఫస్ట్ బుక్ చదివింది స్వామి రామ, తర్వాత లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్. సెకండ్ ఐ రెడ్ మన ఒక యోగి ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ యోగి, పరమహంస యోగానంద. దెన్ యూ ఫర్ ఎవర్, లోక్ సంగ్రామ్ పా. అది రీసెంట్గా రాసిన బుక్స్. మన సార్ చెప్తున్నటువంటి, సార్ మెసేజ్ ఇస్తున్నటువంటి బుక్ 3 కలిసి ఉన్నటువంటిది. అట్లాగే మన మాస్టర్స్ రాసినటువంటి బుక్స్, ఎస్పెషలీ తెలుగులో మన మాస్టర్స్ అత్యద్భుతంగా రాస్తున్నటువంటి వారి అనుభవాలు. పద్మపత్ర మీమాంస బుక్ ఎంతగానో జక్క పద్మ మేడం రాసింది. అలాగే నాకు ఎప్పుడు డౌట్ వచ్చినా ఒక లీడర్గా భావిస్తాను రాఘారావు గారిని. రాఘారావు గారు రాసినటువంటి బుక్ యోగ జీవితం. నాకు ఎప్పుడు డౌట్ వస్తే, నేను చేస్తున్న పని ఏదైనా కొద్దిగా క్వశ్చన్ మార్క్ వస్తే వెంటనే ఒక పుస్తకంలో ఒక చాప్టర్ తీస్తా, కరెక్ట్గా ఆన్సర్ దొరుకుతుంది ఆ బుక్ చదివితే. ఐ రియల్లీ ఫీల్ సో ఇన్స్పైర్డ్. వీ గాట్ సచ్ గ్రేట్ మాస్టర్స్ ఇన్ సౌత్. సో మన పత్రి సార్ అందరినీ బ్రహ్మశ్రీతో పోలుస్తారు అంటే కారణం ఏంటంటే వారు చేసినటువంటి శ్రమ, వారు చేసినటువంటి వర్క్, వారు చేసినటువంటి నాలెడ్జ్. సో మాలాంటి వాళ్ళకి ఎక్కడో ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రవాస అందరికీ ఎంతగానో ఆకట్టుకుని ఉపయోగిస్తుందంటే పిఎస్ఎస్ఎంకి జోహార్లు. ఓకే, మాస్టర్స్ అందరి యొక్క ఎఫర్ట్కి జోహార్లు. మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసినటువంటి, మిమ్మల్ని ఒక గ్రేటెస్ట్ షిఫ్ట్ చేసి ఉండాలి ఆ యొక్క అనుభవాలు. అలాంటి అనుభవాలు ఏ మాస్టర్లో అయినా సరే ఒక అనుభవం చెప్తారా? నేను పత్రి సార్ని ఈ ఇన్స్టెన్స్ అంటే సర్దార్జీ అయిన తర్వాత గౌతమ్ ఒకసారి బాంబేలో సార్ని ఒక డౌట్ అడిగా. నాకు చాలా మట్టుకు వైట్ సోల్స్లా కనిపిస్తూ ఉండేవి ఎక్కువగా. నేను ట్రావెలింగ్ ఎక్కువ చేస్తూ ఉండేవాడిని. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అప్పుడు కూడా ట్రావెల్ చేస్తున్నా. దిస్ మై రెగ్యులర్ రొటీన్. ఇంట్లోనే ఉంటే 3 అని కాదు, 4 ఎక్కడైనా సరే లేచి వెంటనే మెడిటేషన్ చేస్తూ ఉండేవాడిని. అంటే సారు బాంబేలో చెంబూర్లో మన షీలా మేడం వాళ్ళు అరేంజ్ చేసినటువంటి గెస్ట్ హౌస్లో సార్ బెడ్రూమ్లో ఉన్నారు. ఎదురుగుండా ఒక విండో ఉంది. ఆ విండో నుంచి ఎదురుగుండా చూపిస్తూ మీకేం కనిపిస్తోంది అని అడిగారు. నేను అడిగాను ఈ ప్రశ్న, సార్ దీని ఉద్దేశం ఏంటి అని అడిగాను. అంటే మీరు అడిగినటువంటి మాస్టరు అనుభవము, దానికి ఆన్సర్గా నేను ఈ ఇన్స్టెన్స్ నెరేట్ చేస్తున్నా. సార్ని అడిగాను, ఇట్లా నాకు కనిపిస్తుంది సార్, ఏంటి దాని ఉద్దేశం అంటే, ఇక్కడి నుంచి కూర్చుని అక్కడ ఏం కనిపిస్తుంది మీకు అని. ఎవరెవరో ఉన్నారు, ఏంటో పరిగెడుతున్నారు, అట్లా అనిపిస్తుంది అని అన్నాను. ఒక్క నిమిషం ఇలా రండి, విండో దగ్గరికి వెళ్ళి చూడండి అని. ఇప్పుడేం జరుగుతోంది అంటే, సార్ అక్కడ వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు సార్, ఒకళ్ళు పరిగెడుతున్నారు సార్, ఒకళ్ళు బాల్ వేశారు సార్, వాళ్ళ వాయిస్ అయినా వినిపిస్తోందా మీకు అని. లేదు సార్. యు గాట్ ద ఆన్సర్. అంటే సార్ చెప్పింది నాకు ఆ రోజున స్ఫూర్తించింది లోపల నుంచి. మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్గా ఏంటంటే, ఏదైనా ఒక ఇన్స్టెన్స్ జరిగింది కనిపించింది అంటే దాన్ని జడ్జి చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటే దాని రిజల్ట్ వెంటనే వస్తుంది అనేటువంటిది. అది ఒక వ్యక్తి ద్వారా కానీ, ఒక సమాచారం ద్వారా కానీ, ఒక పుస్తకంలో ఒక పేజీ రూపంలో కానీ, నువ్వు ఏదైనా పని చేద్దాం అనుకుంటే ఆ పనిలో సక్సెస్ కానీ అది ఇమీడియట్ రిజల్ట్ దానికి కనిపిస్తుంది అని. ఇది నాకు స్ఫూర్తి అని చెప్పచ్చు. ఇది ఒక పుస్తకము కాదు, పత్రి సరే ఒక పెద్ద పుస్తకం. పత్రి సార్ మాట్లాడేటువంటి ఒక్కొక్క మాట ఒక్కొక్క పుస్తకమే. ఆయన జీవితంలో చదివినటువంటి పుస్తకాలు, కలిసినటువంటి మాస్టర్స్ని, చేసినటువంటి అనుభవాలు అంతా ఇంత కాదు. అందువల్ల పత్రి సార్ ధ్యానమా చక్రంలో ఒకసారి ఓపెన్ చేసి మై డియర్ ఫ్రెండ్స్ మాస్టర్స్ అంటేనే అందరూ పిన్ డ్రాప్ సరైన చెబుతారు, ఏం వస్తుందా అని అలా వెయిట్ చేస్తుంటారు. అటువంటి మనిషి ఆ రోజున ఇచ్చినటువంటి దానికి తర్వాత నాలో ప్రశ్నలు ఎప్పుడు ఉదయించాల. ఏ అనుభవం వచ్చినా యాస్టీస్ తీసుకుంటున్నా. జడ్జి చేసేవాడు కాదు, ఇది ఎందుకు వచ్చింది, దీనివల్ల మనకి ఏమవుతుంది అని అనుకోలే ఎప్పుడు. అది ఎందువల్ల అయింది అంటే దానికి రిజల్ట్ కూడా వెంటనే కనిపించింది. అప్పుడు ఒక వ్యాపార రీత్యా నేను ఒక ఇన్స్టెన్స్లో ఇడుక్కున్నా. ఆ టైంలో సార్ ఆన్సర్ ఏం చెప్పాల, చూడమని చెప్పారు అంతే. సో తర్వాత క్లాస్లో జడ్జే నాట్ అని క్లాస్ అవుతుండగా చెప్పారు. ఆ క్లాస్ నేను కూడా అటెండ్ అయ్యాను. అందులో ఈ వర్డ్, యూజ్ దిస్ వర్డ్, దట్స్ ఆల్. దట్ గేవ్ ది మెసేజ్.
వావ్. సో అంటే ఒక పుస్తకమే ప్రేరేపించిందా లేకపోతే ఒక మాస్టర్ ఎక్స్పీరియన్స్, ఇంత మాస్టర్ చెప్పిన వర్డ్ ఈజ్ మోర్ దెన్ ఎక్స్పీరియన్స్. ఓకే, అప్పటికి మీరు ప్రాబ్లంలో ఉన్నారు. అప్పుడు ఒక బిజినెస్ ఇష్యూలో ఉన్నాను. సో ఈ ఇన్స్టెన్స్ ఎర్లీ మార్నింగ్ వస్తుంది, అది దాని క్లారిఫికేషన్ కానీ అడిగాను. అడిగితే ఆయన ఎదురుగుండా ప్రాక్టికల్గా చూపించారు. ఓకే, నువ్వు దేనికైనా కావాల్సిందేంటి? పేషెన్స్, సహనం. అడిగిన వెంటనే ఏది తెలియదు, కొద్దిగా ఓపిక పట్టాలి అని డైరెక్ట్గా చెప్పలేదు ఆన్సర్ ఆయన. నీకు వినిపిస్తోందా? వినిపించాలంటే ఏం చేయాలి? దగ్గరికి వెళ్ళాలి. ఏదైనా పని కావాలంటే యూ హ్యావ్ టు గో డీప్ ఇన్ టు ఎనీ పర్టికులర్ ఇష్యూ. ఓకే, యూ వాంటెడ్ టు అచీవ్ సంథింగ్, యూ హ్యావ్, ఇది దీనివల్ల కాదు అంటే కాదు, గో డీప్ అందులో మీరు కూడా ఛానల్ చేస్తారు కదా, చెప్తూ ఉంటారు ఎన్నో రకమైనటువంటి డే టు డే ఇష్యూస్ వస్తుంటాయి. ఒకసారి మీకు ప్రాబ్లంలోకి లోతు వెళ్తేనే కానీ యాక్చువల్గా ప్రాబ్లం ఏంటో అర్థం కాదు. సో గో డీప్ డైవ్, దెన్ ఓన్లీ యూ విల్ నో ద సొల్యూషన్. సో అలాగా నాకు ఎంతో స్ఫూర్తినిచ్చినటువంటి ఆన్సర్ పత్తి సార్ ద్వారా ఇది నేను తెలుసుకోగలిగాను.